భగవద్గీత 11th చాప్టర్ విశ్వరూప దర్శన యుగంలో 46 శ్లోక. కిరీటినం గదినం చక్రహస్తం ఇచ్చామి త్వాం ద్రష్టుమహంతదేవ తేనేవ రూపేణ చతుర్భుజేన సహస్రబాహో భవ విశ్వమూర్తే. ఇక్కడ ఏదైతే ఆ రూపాన్ని ఉపసంహరించుకుని విరాట రూపాన్ని తను చూడగలిగే ఒక రూపాన్ని చూపించమన్నాడు. అయితే ఇప్పుడు ఎటువంటి రూపాన్ని అయితే తను చూడాలనుకుంటున్నాడో అది కూడా స్పష్టంగా చెప్తున్నాడు. కిరీటినం అంటే కిరీటాన్ని ధరించిన ఒక రూపం. గదీనం గదను పట్టుకున్నది. అలాగే చక్రహస్తం ఒక చేతిలో ఆ చక్రాన్ని ధరించి ఉన్నవాడు, అంటే ఒక చేతిలో గదను ఒక చేతిలో కిరీటాన్ని పట్టుకున్నవాడు, నెత్తి మీద కిరీటాన్ని పెట్టుకున్నవాడు. ఇచ్చామిత్వం అంటే ఇలా ఈ ఆయుధాన్ని పట్టుకుని కిరీటాన్ని పెట్టుకున్న ఆ రూపాన్ని చూడాలని కోరిక కలిగింది. ద్రష్టు మహంతదేవ ఆ కోరికకు తగ్గట్టుగా నాకు అది చూపిస్తావా, అది దర్శించుకోవాలని ఉన్నది. కిరీటాన్ని గదను చక్రము ఉన్న అందుకుని అది నాకు చూపించు. ద్రష్టుమహం తదేవ దేవాదిదేవా అంటే ఈ కనిపిస్తున్న విరాట రూపాన్ని సంహరించుకుని ఇది నేను చూడగలిగేది, పైగా చూడాలన్న కోరిక ఉన్న రూపము. ఇప్పుడు ఎలా అయితే అక్కడ అన్నీ ఉన్నాయి, ఇప్పుడు సర్వానికి మూలమైన వాడు, ఏది కావాలంటే అది దొరుకుతుంది. అయితే నేను ఏదైతే చూడగల జ్ఞాని అన్నవాడు ఎవరవుతాడు అంటే తన సమర్థత ఏదుందో అలాగే తన ఎందులో అసమర్థుడు, తన బలాలు బలహీనతలు రెండూ తెలిసి ఉన్నవాడు. అలాగే ఇక్కడ ఏది చూస్తే ఆ భయానికి లోబడకుండా ఆ వణుకు లేకుండా చూడగలడు. అందుకని అటువంటి రూపాన్ని చూడాలన్న కోరికతో వర్ణించి చెప్తున్నట్లు. కిరీటాన్ని ధరించి ఒక చేతిలో గదను పట్టుకుని ఇంకో చేతిలో చక్రాన్ని ధరించి ఉన్న అటువంటి రూపాన్ని చూడాలని కోరిక ఉందా నాకు, అందుకని అది నాకు దర్శింప చెయ్యవా దేవా దేవాదిదేవా. తేనేవ రూపేణ చతుర్భుజేన తేన ఏవ రూపేణ అంటే ఇలా గద మళ్ళీ చక్రం గురించే చెప్పాడు, రెండు చేతులు చెప్పాడు. అందుకని ఇక్కడ మళ్ళీ స్పష్టంగా చెప్తున్నాడు, నీ యొక్క రూపము ఎలాంటిది, చతుర్భుజ అంటే 4 భుజములు కలిగి ఉన్నది. చతుర్భుజేన అని చెప్పి మళ్ళీ వెంటనే సహస్రబాహో అంటే పరమాత్మ అన్ని భుజాలు నీయే, లెక్క పెట్టలేనన్ని ఉన్నవాడివి నువ్వు, ఎన్ని కావాలంటే నేను తీసుకోగల. అయితే నీ ఈ విరాట రూపాన్ని చూస్తే నాకు భయం వస్తుంది, ఇవన్నీ కలుగుతున్నాయని చెప్పాడు కదా, అందుకుని నేను ఇంత మట్టుకే చూడగలను. అందుకని ఆ 4 భుజాలతో ఉన్న రూపాన్ని నాకు చూపించు. అన్నీ ఉన్నవాడివి, అన్నిటికీ మూలమైన వాడివి, అన్నిటికీ ఆధారమైన వాడివే, కానీ ఈ 4 భుజాలతో ఉన్న ఆ రూపాన్ని నాకు చూపించు. భవ విశ్వమూర్తి భవ అంటే అలానే ఉండు, అంటే ఎన్నన్నా అవ్వగలవు, అనేకం కాగలిగిన వాడివి, ఎంతన్నా ఉండగా, ఎంత పెద్దయినా ఎంత పొడుగైనా ఎంతన్నా అవలీలగా దర్శింపజేసుకోవడానికి వీలుగా కూడా అన్నీ అవ్వగలిగిన వాడివి, కాకపోతే నాకు ఇంత పరిమితిలో ఇంత కనిపిస్తే చాలు. విశ్వమూర్తి విశ్వానికి ఒక మూర్తిగా ఉన్నవాడివి నువ్వు, అందుకుని విశ్వేశ్వర అంత నాకు విశ్వాన్ని చూపించకు, అది చూస్తే నాకు భయం వేస్తుంది, విశ్వరూపాన్ని విరాట రూపాన్ని. అందుకు నాకు ఇలా 4 భుజములతో కిరీటాన్ని ధరించి ఈ ఆయుధాలు పట్టుకున్న ఆ రూపాన్ని నాకు చూడు, ఇది కాస్త సరళంగా ఉంటుంది, దీన్ని చూస్తే నాకు భయం వేయదు, అందుకని ఈ రూపాన్ని నాకు చూపించు అన్నాడు. శ్లోకానికి యథాతథ మీనింగ్ తీసుకుంటే, కిరీటినం గదినం చక్రహస్తం ఇచ్చామి త్వాం ద్రష్టుమహంతదేవ తేనేవ రూపేణ చతుర్భుజేన సహస్రబాహో భవ విశ్వమూర్తే. ఏ రూపమైతే చూడాలని కోరుకుంటున్నాడో దయతో నాకు ఆ రూపాన్ని చూపించు అని ఆ రూపము కిరీటాన్ని ధరించి ఒక చేతిలో గదను ఒక చేతిలో శంఖ చక్రాదులు ఇటువంటి
హస్తాల్లో పెట్టుకుని ఉన్న రూపాన్ని చూడాలనుకుంటున్నాను. అందుకే ఓ సహస్రబాహు, నీకు అన్ని ఉన్నాయి కానీ అన్ని నాకొద్దు, 4 భుజములతో ఉన్న దైవ రూపాన్ని నాకు చూడాలన్న కోరిక ఉంది కాబట్టి దానికి తగ్గట్టుగా నాకు రూపాన్ని చూపించు అన్నాడు. అంటే సర్వానికి మూలమైన పరమాత్మ అవలీలగా సంకల్ప మాత్రంతో సృష్టి చేయగలిగినవాడు, సంకల్ప మాత్రంతో మళ్ళీ లయం చేయగలిగినవాడు. అనేకంగా ఉన్నవాడివి నువ్వు, అనంతంగా ఉన్నవాడివి నువ్వు. ఇటువంటి రూపాన్ని మటుకు నాకు చూపించు, అది చూడాలన్న కోరిక ఉన్నది. అంటే ఏ కోరిక అయితే తప్పు చేశాడని తెలిసింది, ఆ విరాట రూపాన్ని చూస్తుంటే భయం వచ్చింది, అన్నీ వచ్చింది, కాకపోతే అందులో స్పష్టత కూడా వచ్చింది. ఎందుకంటే దేవతలు కానీ, సిద్ధపురుషులు కానీ, ఈ సప్తఋషులు కానీ అందరూ కూడా ఆ పరమాత్మనే స్తుతిస్తున్నారు, ఆయన మీదే ఆధారపడి ఉన్నారు, ఆయననే ధ్యానిస్తూ ఉన్నారు. అందరికీ ఆధారం నువ్వే, అందరూ ఆశ్రయించింది నిన్నే, నువ్వు తప్పితే ఇంకోటి లేదు. ఈ పరమసత్వం ఎప్పుడైతే తెలిసిందో, కానీ ఇక్కడ కొన్ని కొన్ని కాలాంతరంలో జరుగుతాయంటే అంత భయం అనిపించదు, కానీ అన్నీ ప్రత్యక్షంగా నా కళ్ళ ముందే జరుగుతుంటే అవి నేను సాక్షిగా చూస్తూ ఉంటే భయం వణుకొచ్చేస్తూ ఉంటుంది. అవి జరుగుతాయని తెలుసు, ఎంత తెలిసినా సరే ప్రత్యక్షంగా చూసేటప్పటికి భయం వస్తుంది, బాధ వస్తుంది. అందుకే ఇక్కడ మళ్ళీ విశేషంగా అడుగుతున్నాడు. ఇక్కడ ఏదైతే తనికిలాగే ఉన్న కృష్ణుడు ఎలా ఉన్నాడు, 2 చేతులతోనే ఉన్నాడు, కానీ ఇప్పుడు 4 భుజాలతో, అంటే విష్ణు స్వరూపాన్ని చూడాలన్న కోరిక కలిగింది. అందుకని విశేషమైన రూపాన్ని నా మీద కృపతో నాకు అది దర్శించేలాగా చెయ్యి. అంటే ఏదైతే మనోనేత్రానికి బాహ్యంగా ఉన్న ఈ కళ్ళతో చూడటానికి వీలు లేకుండా మళ్ళీ దివ్య దృష్టి ఇచ్చి మరి ఆ విరాట రూపాన్ని చూపిస్తున్నాం. అయితే ఆ నేత్రానికి గోచరింపనది, అందరికీ సాధ్యం కానిది, సులభం కానిది, అదృష్టం కొద్దీ నీ కృప వల్ల, నీ యొక్క ఈ వాత్సల్యం నా మీద ఉండటం వల్ల నాకు అది చూపిస్తున్నావు, కానీ దానివల్ల నాకు భయం వస్తుంది. అందుకని ఆ విశ్వరూపాన్ని చూడలేకపోతున్నాను, అది సంహరించుకుని ఒక రూపాన్ని చూపించు అన్నాడు. ఆ రూపాన్ని చూస్తే భయం అయ్యకూడదు, అందుకే ఆ రూపం ఎలా ఉండాలో చెప్తున్నాడు. భయపడితే మళ్ళీ స్థిరంగా ఉండలేను, అందుకని ఆ విశ్వరూపం అదృష్టపూర్వకంగానే నాకు ఇచ్చావు, కానీ దాన్ని చూడలేకపోతున్న కారణంగానే సంహరించుకు నాకు చతుర్భుజాలు ధరించి 4 చేతులతో ఉన్న నీ రూపాన్ని చూపించు. అది చూస్తే చాలయ్యా, అది కూడా మళ్ళీ సాధ్యమైందేం కాదు, అందరికేం కనపడదు, దేవతలు కూడా అటువంటి రూపాన్ని చూడాలని తహతహలాడుతూ ఉంటారు. కానీ ఈ రూపాన్ని నేను తట్టుకోలేకపోతున్నా, ఇది నా పరిమితికి లెక్క కూడా వేసుకోవటానికి వీలు లేనంతగా ఉన్నది. అందుకని ఈ రూపాన్ని సంహరించుకో, ఉపసంహరించేసుకో, ఆ భయం నాలో తొలగిపోయేలాగా. ఈ కాలపురుషుడివే నువ్వని చూపిస్తున్నావు, అందరినీ మింగేస్తున్నావు, ఆ దహించే అగ్ని కూడా అన్ని రకాలుగా కనిపిస్తుంది, అందుకని ఇది ఇంకా ఇంకా నాలో భయాన్ని పెంచేస్తూ ఉంటుంది. ఇప్పుడు భయం ఎక్కువైపోతే ఏమవుతుంది, ఏది చేయాలో ఏది చేయకూడదన్న విచక్షణ కూడా మర్చిపోతూ ఉంటాం దీర్ఘకాలం ఉంటే. ఇంకా మనం ఏం చూస్తున్నా ఏం చేస్తున్నా భయానికి లోనప్పుడు చూసేది ఏంటి ఏంటి అన్నది ఇక్కడ లౌకికమైన చుట్టుపక్కన వాటి వద్ద ధ్యాస ఉండదు. అందుకని ఆ రూపాన్ని సంహరించుకో అంటే ఇక్కడ సంహరించేసుకో అంటే సంహరించేసుకుని ఇంకోటి చూపించే అంటే ఇంకోటి చూపించా, అసలు ఇంతసేపు ఎందుకు చూపించాడు? అర్హత లేనిది, పాత్రత లేనిది. అంటే ఆ భయం అన్నది కానీ ఆ కర్తవ్యం నుంచి వైదొలిగేలాగా ఆలోచనలు కానీ మూలాల నుంచి తీసేస్తున్నాడు. నేను చావటం లేకపోతే నేను చంపటం ఈ రెండు జరిగితే మళ్ళీ అనర్థాలు వస్తున్నాయి అన్నాడు. ఇంకా 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 ఇతర ఇతర ఆలోచనలతో మళ్ళీ అక్కడ యుద్ధ విముఖత కలిగింది. కానీ నువ్వు నీ అంత మాతృడివి, అంటే నువ్వు చేసేది ఏమీ లేవు, నీ మీద ఏది ఆధారపడి లేవు, నువ్వు చేసినా చేయకపోయినా జరగాల్సింది జరిగిపోతుంది, నువ్వు నిమిత్త మాత్రుడివే, నీ ద్వారా జరుగుతుంది కాబట్టి నువ్వే అన్నీ చేసేస్తున్నావు అన్న అపోహలో ఉండకు అని స్పష్టత ఇచ్చాడు. ఆ జ్ఞానం ఎప్పుడైతే వచ్చిందో, అందుకే ఇక్కడ నీ దివ్యమైన రూపాన్ని చూడాలనుకుంటున్నాను, అందుకని కోపాన్ని తో ఉన్న భయంకరమైన ఉగ్ర రూపాన్ని సంహరించుకు నాకు మంచి రూపాన్ని చూపించు. పీతాంబర ధరిగా పట్టు వస్త్రాలు ధరించి, వనమాల ధరించి, కిరీటాన్ని ధరించి, గదా చక్ర హస్తాలు, వీటిల్లో మళ్ళీ ఆ నెమలి పింఛాన్ని కిరీటంలో పెట్టుకుంటారు, చిరునవ్వుతో ఉన్న ముఖం ఉంటుంది, చాలా ప్రసన్నడుగా ఉంటావు, అటువంటి ముఖం నువ్వు చూడాలనుకుంటున్నాను. ఎందుకు? ఈ విరాట రూపంలో ఏం కనిపిస్తుంది? ఉగ్రంగా ఉన్నాడు, భయానికే భయం కల్పించేలాగా ఉన్నాడు, దేవతలు సిద్ధగణములే వణికిపోతున్నారు.
ఆయన మీద ఆధారపడి ఉన్నారు. మంటలు జ్వాలల్లాగా ఇంకా ఇంకా పెద్ద పెద్దగా అయిపోతూ ఉన్నాయి. అన్నీ అందులోకి చాలా తీవ్రమైన ప్రవాహంలో ఇప్పుడు వరదలు వచ్చినప్పుడు ఎలా వస్తాయి అంతలాగా అన్నీ కొట్టుకు వెళ్ళిపోతున్నాయి. అందుకని అది మానేసి ఇప్పుడు దానికి ఇప్పుడు ఉపసంహరించుకుని నేను చూడదగినది చక్కగా ఇవన్నీ ఆభరణాలు ధరించి చక్కగా ఈ ఆయుధాన్ని ధరించి చిరునవ్వుతో ఉన్న రూపాన్ని నాకు చూపించావా. అందుకే ఆ రూపాన్ని చూడాలన్న కోరికతో ఇంత వర్ణించి చెప్తున్నా. మనస్సులో ఊహ వస్తేనే ఎంతో ఆనందంగా అనిపిస్తుంది. అనేకమైన చేతులు, అనేకమైన తలకాయలు, అనేకమైన పొట్టలు, అనేకమైన కాళ్ళు, అనేకమైన ఆయుధాలు, అంతా రక్తమయంగా తేజోపుంజంగా ఉంది. అందుకని ఆ నోరు చూస్తే మళ్ళీ ఇక్కడ ప్రతిదీ అందులోకి వెళ్ళిపోతుంది. అందుకని దాన్ని సంహరించుకుని ఇలా చూడగలిగేలాగా ప్రసన్నమైన ముఖంతో మానసిక స్థితి నాకు ఇంకా కుదుట పడేలాగా నాకు ఆ రూపాన్ని చూపించవా. నా శరీరంలో వణుకు తగ్గించేలాగా, నీ మీద భక్తి పెంచేలాగా ఆ ఒక్కసారి ఆ చివరిగా ఈ కోరికని తీర్చు. ఇక్కడ ఎందుకు ఇన్నిసార్లు అడగటం అంటే అన్ని మూలం పరమాత్మే. ఏ రూపం చూపించినా ఇంకా చాలా నాకు చూపించకని చెప్పచ్చు కదా. ఇక్కడ ప్రతిదానికి ఒక కారణం ఉంటుంది. ఇంత భయపడిపోతున్నాడు అంటే భయం వేస్తున్నప్పుడు తల్లి ఏం చేస్తుంది, కళ్ళు మూసేసో పక్కకి తీసుకెళ్ళి ఏదోటి బుజ్జగిచ్చేస్తుంది. అంతేగాని ఏం పర్లేదు ఇంకా కాసేపు చూడు భయం పొద్దని చెప్తుందా. పరమాత్మ కూడా అట్లాంటి వాడే కదా. కానీ ఎందుకు అది ఉపసంహరించుకోకుండా దాన్ని చూపించేలాగా మళ్ళీ ఆ చూడగలగలేని స్థితిలో ఉన్నప్పుడు చూపిస్తున్నా కాకపోతే ఈ నేత్రాలతో నువ్వు చూడలేవు కాబట్టి నీకు దివ్య దృష్టి కూడా ఇస్తున్నాను అన్నాడు. కారణం ఏంటంటే మనకు భక్తిలో ఉన్నా సరే పరిపక్వత రావాలి. అది వచ్చేదాకా ఉపేక్షిస్తూ ఉంటాడు. ఇప్పుడు 90 దాకా వెళ్ళిపోయాను, ఇంకో 10 చేస్తే పూర్ణత్వం వస్తుంది. కానీ 90లో ఇంకా నాకు అలసట వచ్చేసింది, దీనంగా వెళ్ళిపోతున్నాను, నేను అనుకున్నట్టు ఏది జరగట్లేదని అక్కడ వదిలేస్తాను. 90 దాకా చేసిన కృషిని అక్కడ వదిలేస్తాను. మళ్ళీ ఏమవుతుంది, మళ్ళీ 90 కష్టపడటానికి కొన్ని నెలలు చేసి ఉండొచ్చు, కొన్ని సంవత్సరాలు చేసి ఉండొచ్చు. ఆ పడిపోవటం అన్నది మళ్ళీ ఒక్క రోజుల కింద వెళ్ళిపోతుంది. మళ్ళీ ఇంకా కొన్ని సంవత్సరాలు చేస్తే కానీ మళ్ళీ ఆ 90 దాకా కూడా రాలేము. కాకపోతే పరమాత్మ ఇచ్చేటప్పుడు ఎలా ఇస్తాడు, అనంతంగా ఇస్తాడు. అందుకే ఇక్కడ ఆ లోపల నుంచి ఉన్న భావాన్ని మొత్తం తీసేస్తున్నాడు అర్జునులో. మళ్ళీ అది అనుమానం అన్న బీజం అన్నది లేశమాత్రం కూడా లేకుండా. దీనికి చిన్న ఉదాహరణ తీసుకోవాలంటే ఒక గురువు దగ్గర ఒక ఆయన ఉంటాడు. వెళ్ళి ఇక్కడ నాలో ఆలోచనలన్నీ నన్ను చాలా బాగా ఇబ్బంది పడుతున్నాయి, నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు, నాకు కాస్త సహాయం చేయండి, ఆలోచనలన్నీ కూడా నాకు తికమక పెడుతూ ఉన్నాయి, నేను తట్టుకోలేకపోతున్నాను, నాకు అలజడి వచ్చేస్తుంది అన్నాడు. అయితే ఆ శిష్యుణ్ణి తీసుకుని ఆ గురువుగారు ఒక పంట పొలానికి వెళ్తారు. అక్కడికి వెళ్ళి ఆ నది నుంచి ప్రవాహంలాగా నీరు ఆ రైతు ఇక్కడ ఈ పొలానికి ఎలా పెడుతున్నాడో ఒక్కసారి చూడు అంటాడు. అంటే ఆ ప్రవాహం డైరెక్ట్గా మనకి ఎంత పెద్దగా పొడుగ్గా ఎంత ఉన్నా సరే అంత వెడల్పు కాకుండా దాన్ని సన్నని దారల్లాగా తీసుకొచ్చి మళ్ళీ ఆ పొలంలో ఎటు పక్కకు పెట్టాలో ఎంత పెట్టాలో మళ్ళీ దానికి ఆనకట్టలు మళ్ళీ 24 గంటల నీళ్ళు వచ్చేలాగా కాకుండా దానికి మళ్ళీ గట్టు కట్టి ఇవన్నీ కట్టి చేస్తూ ఉంటారు. ఆ నీళ్లు దానికి ప్రసరింపజేశాక మళ్ళీ దాన్ని ఆపేస్తారు. అంతేగాని 24 గంటల పంటల పొలాలకి నీళ్ళు ఇవ్వరు. అయితే ఆ మార్గాన్ని చక్కగా తీసుకొచ్చి ఎక్కడ పడితే అక్కడ ఎలా పడితే అలా వదిలేస్తే మళ్ళీ పొలం ఎండిపోతుంది. అలా కాకుండా చక్కగా దాన్ని ఒక మార్గాన్ని చేస్తారు. అది చూపించాడు శిష్యుడికి. ఆ నీరు చూసావా, దాన్ని చక్కగా అంటే అదే నీరు ఎలా పడితే అలా అన్నట్టు కాకుండా ఒక మార్గాన్ని చూపించి దాన్ని మళ్ళీ ఈ పొలానికి ఎంత ఇవ్వాలో ఎంత తగ్గాలో అలా చేసుకుంటూ దాన్ని చక్కగా చేసుకుంటే ఆ పంట అన్నది వృద్ధి చెందుతుంది. అలాగే ఆలోచన పరంపరలు అందరికీ వస్తాయి. కాకపోతే దానికి ఒక మార్గాన్ని చూపించాలి, దానికి ఒకటి ఆధారాన్ని నువ్వు ఇచ్చినప్పుడు అది నీకు ఆ మార్గంలో పయనం అన్నది నీకు సిద్ధి పొందే స్థితికి తీసుకెళ్తూ ఉంటుంది. లేకపోతే ఈ నీరు ఎక్కువైపోతే పంట పొలం ఎలా అయితే వృధా చేస్తుందో ఈ ఆలోచన పరంపర అన్నది ఒకవైపుగా దిశని నువ్వు చూపించినప్పుడు ఆ ప్రవాహం ఏం చేస్తుంది అంటే చంచలత్వం తీసుకొచ్చేస్తుంది, వికారాలు పెరిగిపోతూ ఉంటాయి. అందుకని మార్గాన్ని ఎంచుకోవాలి, ఆ మార్గం వైపు నువ్వు సాధన చెయ్యాలి, అప్పుడు నీకు పురోగతి ఉంటుంది. పైగా అదే మార్గంలో నిరంతరము విఘ్నాలు వచ్చినా వచ్చినా సరే నా కృషిని కొనసాగించుకుంటే నేను పయనం మొదలుపెట్టి మళ్ళీ గమ్యం చేరుకునేదాకా విరామం లేకుండా ఉంటేనే ఆలోచనలకు అందుకే ఒక మార్గాన్ని చూపించాలి.
అలాగే ఆ మనస్సుకి కూడా ఒక దాన్ని చూపించాలి. అందుకే నామస్మరణ ఇవన్నీ చెప్పింది కూడా. లేకపోతే ఆ చంచలత్వ కారణంగా సహజంగా ఉన్న చంచలత్వము అస్తవ్యస్తంగా ధ్యానంలో కూర్చున్నా మనకి పనికిరానివన్నీ కూడా గుర్తొస్తూ ఉంటాయి. అలాంటివన్నీ లేకుండా ఉండాలంటే ఒక దానికి నువ్వు ధ్యాస కుదుర్చుకోవాలన్నా సరే, ఒక మార్గాన్ని పట్టుకోవాలన్నా నీకు ఆధారం కావాలి. ఆ ఆధారం నిన్ను ఉన్నతి వైపు తీసుకెళ్ళాలి. అందుకే మళ్ళీ దేని సహవాసం చేస్తున్నావో, ఎవరితో ఉంటున్నావో, ఏది తింటున్నావో అన్నీ ప్రధానమే. అలాగే ఇక్కడ కూడా ఆ విశ్వరూపాన్ని చూడాలి అని నాకు చూపించు అన్నాడు, కానీ చూపిస్తే ఏమవుతుంది అన్నది ఊహించుకోలేదు. ఎలా అయితే ఉభయ సైనుల మధ్యకి తీసుకెళ్ళు, అసలు ఎవరెవరు ఏ పక్షాన ఉన్నారో చూస్తాను నేను అన్నట్టుగా ధీమాగా వెళ్ళాడు. కానీ ఒక్కసారి చూసేసరికి భయం వచ్చింది, బాధ వచ్చింది. దాని తర్వాత పరిణామాల గురించి ఆలోచించుకునేసరికి మనసు అన్నది నీరు గారిపోయింది. ధనుస్సు వదిలేశాడు, అన్నీ వదిలేసి చితకలో పడిపోయాడు. నేను యుద్ధం చెయ్య, నేను వెళ్ళిపోతా అన్నాడు. ఆ స్థితి నుంచి ఇక్కడికి తీసుకొచ్చాడు. మళ్ళీ ఈ స్థితి నుంచి అక్కడికి వెళ్లకుండా ఉండాలంటే ఇక్కడ స్థిరంగా ఉండాలి. ఇక్కడ స్థిరంగా ఉండాలి కాబట్టే ఇన్నిసార్లు అడిగేదాకా కూడా ఎందుకు ఉపేక్షించాడు అంటే పరిపక్వత చెందే స్థితి దాకా ఆగాడు. ఆలోచనల పరంపర మారుతూ వచ్చింది, మారుతూ వచ్చింది. అజ్ఞానం అన్నది మూలాల నుంచి తొలగిపోయి జ్ఞానం చిగురిచ్చింది. గురువు దగ్గరికి శిష్యరికం వెళ్ళినంత మాత్రాన మనకి జ్ఞానబోధ అయిపోయింది, హితబోధ అయిపోయింది అన్నీ అనుకోవటం మళ్ళీ అవివేకము. 100 సంవత్సరాలు కూడా నేను శిష్యరికం చేసినా సరే అక్కడ నాకు అజ్ఞానం అన్నది మూలాల నుంచి తొలగిపోతే కానీ నేను స్థిరంగా ఉండలేను. ఆ సంపర్కం వల్ల అలా వెళ్ళటం ద్వారా, అవి చెయ్యటం ద్వారా కాస్త మనకి లాభం వస్తుంది. కాకపోతే నాకు పెద్దగా మార్పు రాదు నాలో. త్రికరణ శుద్ధిగా ఎప్పుడైతే ఈ మాలిన్యాలు వదులుకుంటూ ఒక్కొక్కటి ఒక్కొక్కటి నేను చేస్తూ ఉంటానో స్థిరత్వం వస్తుంది. అందుకే ఇక్కడ ఇంతసేపు ఉపేక్షించి అప్పుడు అక్కడ మళ్ళీ అడుగుతున్నాడు. అంటే ఏది అడగాలో ఏది అడగకూడదు అన్న విచక్షణ కూడా మనకు వస్తుంది క్రమేణా. భక్తిలో ఎప్పుడైతే పరిపక్వత వస్తుందో ఏమవుతుంది, ఇది అడగచ్చు, ఇది అడగకూడదు, ఇది చెయ్యొచ్చు, ఇది చెయ్యకూడదు. అక్కడ నీకు పురోగతి కనిపిస్తుంది. అందుకే ఇక్కడ తప్పు చేశానని మనసు చెప్తుంది. అందుకే ఒప్పుకున్నాడు. ఒప్పుకోవటమే కాకుండా నా అపరాధాన్ని క్షమించమన్నాడు. నేను ఏ ఏ సందర్భంలో చేశానో ఎన్నెన్నో చేసేసానే. అందుకని ప్రతిదీ స్నానం చేసేటప్పుడో, లేకపోతే తినేటప్పుడో, ఆడుకునేటప్పుడు, కూర్చున్నప్పుడు, పడుకున్నప్పుడు, ఎప్పుడో ఇలాగ స్నేహితులతో ఆటలాడుకునేటప్పుడు బోళ్ళు సందర్భంలో బోళ్ళు చేశానని ఒప్పుకున్నాడు. ఎలా అయితే తండ్రి కొడుకును క్షమిస్తాడో, ఎలా అయితే స్నేహితుడు స్నేహితుడిని క్షమిస్తాడో, ఎలా అయితే భార్యను భర్త క్షమిస్తాడో నన్ను క్షమించవా అన్నాడు. పైగా నువ్వు కాకపోతే ఇంకెవరు క్షమిస్తారు? కాకపోతే ఏ రూపాన్ని అయితే చూస్తున్నావు అది కూడా అదృష్టవశమునే నాకు లభిస్తుంది. కానీ అది నేను చూడలేకపోతున్నాను. ఎందుకంటే నాకంత లేదు. నాకంత లేదని నీకు తెలుసు కదా. కాకపోతే నా అదృష్టం కొద్దీ చూపిస్తున్నా కాబట్టి నేను చూడగలిగిన రూపాన్ని నాకు చూపిస్తావా? ఆ భక్తిలో పరిపక్వత వస్తే ఎలా అయితే మన స్నేహితుడిని అడుగుతున్నా, ఒక తండ్రిని అడుగుతాం, అలా అడిగేస్తాం. ఇప్పుడు నాకు పూజ రోజు ఈ సమయానికి చేస్తున్నాను. ఒక్కొక్క రోజు ఒళ్ళు శారీరకంగా కాస్త బాగోకపోవచ్చు, ఏదో తలకాయ నొప్పి వచ్చిందా, ఇంకోటో వచ్చింది. అయితే నేనేం చేస్తాను, ఆ స్నేహ, ఆ వాత్సల్యం, ఆ పరమాత్మతో నాకు ఉన్న ఆ బంధం కొద్దీ నేనేం అడుగుతాను, ఏమనుకోకున్నానా అరగంట లేటుగా వచ్చి పూజ చేస్తాను, కాస్త ఓపిక చేసుకో అంట. నేను చెయ్యకపోతే పరమాత్మ ఏమన్నా నష్టమా? కాదు. కాకపోతే నాకు ఆ భావన ఉంది కదా, చెయ్యలేకుండా నేను ఉండలేను. కాకపోతే నా శరీరం నాకు సహకరించట్లే. నేను చెప్పకపోయినా పర్వాలేదు, కాకపోతే ఆ వాత్సల్యం కొద్దీ నేనేం చేస్తాను చెప్తాను. అలాగే ఏ బంధంలో అయినా సరే ఈ సమయానికి రాలేకపోతే, ఈ సమయానికి నిన్ను పిలిచారు, ఏమనుకోకు నేను రాలేకపోతున్నాను ఒక మాట చెప్పటం, లేకపోతే నేను ఇక్కడికి వస్తున్నాను ఒక మాట చెప్పటం, అది కనీస ఇంగిత జ్ఞానం అని ఎలా అయితే లౌకికంగా అనుకుంటే చెప్పా పెట్టకుండా ఎవరింటికి పడితే వాళ్ళ ఇంటికి వెళ్ళిపోము, చెప్పా పెట్టకుండా నా ఇష్టరాజ్యంగా నేను వ్యవహరించను. నేను నాకుగా చేసుకునేది కూడా అలా చెయ్యకూడదన్న విచక్షణ ఎప్పుడు ఈ భక్తిలో ఉన్నప్పుడు వస్తుంది. ఎందుకు, నేనన్నవాడిని ఏదీ లేదు, నాకన్నది ఏదీ లేదు, ఇది ఇచ్చింది పరమాత్మ, ఇలా చేయడానికి ఆ జ్ఞానం ఇచ్చింది పరమాత్మ. అందుకని అన్నీ సమర్పణ భావంతో ఉంటాను. నాకు నేను చేసుకునే క్రతువులు కూడా సమర్పణ భావంలోనే ఉంటాను. అయ్యో ఈ క్షణంలో ఇది చేయలేకపోయాను. అలాగే ఇక్కడ నాకు చూడాలని ఉంది, ఇది నాకు చూపించవా? ఏదైతే నాకు ఆకర్షింపబడతానో, ఏదైతే నాకు చూడబుద్ధి అవుతుందో, అందుకే విశేషమైన కృప వల్లే నాకు అది సాధ్యమైంది, అది దర్శించగలిగాను. ఆ కృప ఇంకొంచెం సులభంగా నాకు లభించేది కాదు, కానీ నువ్వు ఇచ్చావు. అందుకని ఆ మిత్రత్వంతో అడుగుతున్నాను, నాకు ఈ రూపాన్ని చూపించవా? ఈ చతుర్భుజాలుగా ఉన్న నీ రూపాన్ని చూడాలని కోరిక కలిగింది.
అందుకని ఇక్కడ వేరే వాళ్ళు వేరే సందర్భంలో చూసి వేగా ఎప్పుడూ విష్ణు రూపం అంటే అదే అన్నట్టుగా విని ఉన్నాం, అది కూడా చూసిలేను. అందుకని నాకు అది చూడాలన్న కోరిక ఉన్నది, అందుకే నాకు అది చూపించవా అని అడిగాడు. పరిపక్వత చెందుతూ చెందుతూ ఆలోచన పరంపర అన్నది అర్జునులో మారుతూ మారుతూ అలా ఎప్పుడైతే ప్రార్థిస్తూ ఉన్నాడో ఆ విశ్వరూప ఒక మహిమ, పరమాత్మ యొక్క విభూతులు ఇవన్నీ కూడా ఆ జ్ఞానం చిగురించిన కారణంగా, అజ్ఞానం మూలాల నుంచి తొలగిపోయిన కారణంగా ఏది సులభం కాదు, అన్నీ దుర్లభమే, కానీ నీ యొక్క అనుగ్రహం వల్ల, నీ యొక్క కృప వల్ల నాకు అవి లభించాయి. అందుకే ఇన్ని రకాలుగా అన్నీ చెప్తూ తన తప్పుల్ని క్షమించమని ఇవన్నీ చెప్పి ఆ విరాట రూపాన్ని ఉపసంహరించుకుని చతుర్భుజాలతో ఉన్న రూపాన్ని మట్టుకు నాకు చూపించు అని మళ్ళీ ప్రాధేయపడ్డాడు. దీంతో భగవద్గీత 11వ చాప్టర్ విశ్వరూప దర్శన యోగంలో 46 శ్లోక సంపూర్ణం.